నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హైకోర్టు విభజనపై కేంద్ర మంత్రి వెంకయ్య కీలక సూచన. ఇరువురు సీఎంలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవాలని హితవు. కృష్ణా జలాల సమస్య 4 రాష్ట్రాల మధ్య పరిష్కరించాలన్న చంద్రబాబు. కరవులో నీటిని దామాషా పద్ధతిలో పంచాలని సూచన. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులో కేసీఆర్, కేటీఆర్లకు ఈసీ నోటీసులు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ. ఓయూలో ఉద్రిక్తతలకు దారితీసిన పెద్దకూర పండుగ. నిర్వాహకుల అరెస్ట్. వ్యతిరేకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. భాజపా ఎంపీ వ్యాఖ్యలపై లోక్సభలో దుమారం. క్షమాపణ చెప్పించనందుకు కాంగ్రెస్ వాకౌట్. ప్రతిపక్షం సభా గౌరవాన్ని మంటగలుపుతోందన్న కేంద్రం. ఉభయ సభల్లో కాంగ్రెస్ వైఖరిపై ప్రధాని పరోక్ష విమర్శలు. పేదల అభివృద్ధి నిరోధక చర్యలకు పాల్పడుతోందని ఘాటు వ్యాఖ్యలు. కారుతో ఢీకొట్టి పరారైన కేసులో సల్మాన్ ఖాన్ కు విముక్తి. సరైన సాక్ష్యాలు లేవంటూ కేసును కొట్టేసిన బాంబే హైకోర్టు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి కోరితే ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ త్వరితగతిన పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖ రాస్తే కేంద్రం తదుపరి చర్యలు చేపడుతుందని తెలిపారు. శాసనసభ స్థానాల పెంపుపై న్యాయశాఖతో సంప్రదింపులు జరపనున్నట్లు తనను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ తర్వాత వెంకయ్య చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమార్తె వివాహ విందులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడును కలిసి తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాలు సహా రాష్ట్ర విభజన చట్టంలోని హామీలపై చర్చించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా శాసనసభ స్థానాల పెంపు, హైకోర్టు విభజనపై వెంకయ్యతో ప్రస్తావించారు. ఇందుకు చొరవ చూపాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా అందుకు ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు త్వరలోనే తెరాస సీనియర్ నాయకులతో కలిసి న్యాయశాఖ కార్యదర్శితో సమావేశం కానున్నట్లు వెంకయ్య చెప్పారు. సూత్రరీత్యా మాకు అభ్యంతరం లేదు, కానీ ఆ చట్టంలో చిన్న లొసుగు ఉంది. అదేంటంటే పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా నాట్ విత్ స్టాండింగ్ అనే పదాన్ని వాడవలసి ఉంది. అది జరగలేదు. దాన్ని కూడా దాన్ని సమీక్షించి దాన్ని ఎలా సవరించాలనే విషయం పైన త్వరలో న్యాయశాఖ కార్యదర్శితో సమావేశం కావడం కూడా జరుగుతుంది. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత వారు అంగీకారం తెలిపితే న్యాయమూర్తులు ఇద్దరు కానీ న్యాయశాఖ కానీ ఉత్తరం రాస్తే తదుపరి చర్య చేపట్టామని చెప్పడం జరిగింది. సూత్రప్రాయంగా కేంద్రం ఇప్పటికే న్యాయశాఖ మంత్రి స్పష్టీకరించున్నారు. మేము దానికి అనుకూలంగా ఉన్నామని. భద్రాచలం డివిజన్ నుంచి ఆంధ్రప్రదేశ్లో కలిపిన ప్రాంతాలకు తలెత్తిన రాకపోకల సమస్య పరిష్కారానికి ఇరువురు ముఖ్యమంత్రులు చొరవ చూపాలని వెంకయ్య తెలిపారు. అలాగే ఈ భద్రాచలం ప్రాంతంలో కొన్ని మునిగిపోతున్న గ్రామాలను కొన్ని ఆంధ్రలో చేర్చాం. వాటిలో కొన్ని గ్రామాలకు రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా చుట్టూ తిరిగిపోవాల్సి ఉంది. ఆ విషయం కూడా ఒకసారి మరి ఇద్దరు ముఖ్యమంత్రులు మాడుకున్న తర్వాత వారు అంగీకరించి కానీ ఒక ప్రతిపాదన పంపిస్తే దాన్ని కూడా సానుకూలంగా స్పందిస్తామని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో తెలంగాణకు వీలైనన్ని ఎక్కువ ఇళ్లు కేటాయించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిపై వెంకయ్య సానుకూలంగా స్పందించారు. మన మురికివాడల్లో ఇల్లు కట్టే వాడికి ₹1,00,000, సొంతంగా ఇల్లు కట్టుకునే వాడికి ₹1,50,000, అలా కాకుండా రుణం తీసుకొని ప్రభుత్వ సహకారంతో ఇల్లు కట్టుకునే వాడికి ₹2,30,000, అంటే 6.5% వడ్డీ మినహాయింపు కింద మేము సహకారం అందిస్తామని చెప్పాను. ముఖ్యమంత్రి గారు సంతోషాన్ని వ్యక్తపరిచారు. త్వరలో ప్రతిపాదనలు వస్తాయి, వాటికి స్వీకృతి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ నెల 23 నుంచి 5 రోజులు నిర్వహించే ఆయుధ చండీ యాగానికి వెంకయ్యను ఆహ్వానించిన కేసీఆర్ ఎన్సీపీ అధినేత పవార్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లాల నీటి పంపకం విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన జన చైతన్య యాత్రలో పాల్గొన్న చంద్రబాబు కృష్ణా జలాల సమస్యను కేవలం 2 రాష్ట్రాల సమస్యగా చూడరాదని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణాకు తరలించడం ద్వారా నదుల అనుసంధానంలో ముందడుగు వేశామన్న ఆయన ఇదే స్ఫూర్తితో రాయలసీమ ప్రాంతంలో కరవు లేకుండా చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణా జలాల సమస్యను కేంద్రం కూడా 4 రాష్ట్రాల సమస్యగా పరిగణించి అందరికీ సమాన నీటి వాటాలు దక్కేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
కాంగ్రెస్ హయాంలో కృష్ణా నదీ జలాలపైన సరైన పోరాటం చేయలేకపోయారు. ఈ రోజు మళ్ళా చూస్తే తెలంగాణ ప్రభుత్వం నిన్న మొన్న కోర్టుకు పోయారు. మనం ఒకటే కోరుతున్నాం, ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు, ఇది 4 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. ఎందుకంటే నీళ్లు రానప్పుడు ఉండే నీళ్లు కూడా దామాషా ప్రకారం అందరికీ సమానంగా పంపిణీ చేయాలి. అట్లా లేకుండా మిగులు జలాలు మీరే వాడుకుని తక్కువ జలాలు వస్తే మీరే వాడుకుంటే చివరి రాష్ట్రం నష్టపోయే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే కేంద్రాన్ని కోరుతున్నా, ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు, 4 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య. విశాఖ మన్యంలో గిరిజనుల అభీష్టానికి వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు చేపడితే అడ్డుకుని తీరతామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా చింతపల్లిలో నిర్వహించిన విశాఖ బాక్సైట్ గిరిజనుల హక్కు బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేక పోరాటానికి పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రామసభ ఆమోదం లేదని బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆమోదం ఉందంటూ మాట మార్చుతున్నారంటూ జగన్ విమర్శించారు. తప్పు చంద్రబాబు నాయుడు గారు చేసిన, రాజశేఖర రెడ్డి గారు చేసిన, జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా తప్పే అని చెప్పి మాత్రం గట్టిగా చెప్పాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాస్తో కూస్తో ముందుకు పోయినా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆపిచ్చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 6 సంవత్సరాల తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్, సచివాలయంలో మంత్రి కేటీఆర్ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారనే ఫిర్యాదులపై ఈ మేరకు ఈసీ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 28న అధికారిక నివాసంలో ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్ ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వగా 27న సచివాలయంలో మంత్రి కేటీఆర్ పలువురు నేతలు, కార్యకర్తలకు తెరాస కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఈ చర్యలు ఉల్లంఘన కిందకు వస్తాయన్న ఈసీ ఇరువురికి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచించింది. రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాపై భారతీయ జనతా పార్టీ ఎంపీ వీరేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన లోక్సభలో పలుమార్లు వాయిదాలకు దారితీసింది. వీరేంద్ర సింగ్ ను సస్పెండ్ చేయడం సహా బహిరంగ క్షమాపణ చెప్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా ప్రతిపక్షం సభా గౌరవాన్ని మంటగలుపుతోందని కేంద్రం మండిపడింది. ఈ పరిస్థితిలో సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేయగా తరువాత కార్యకలాపాలు సజావుగా సాగాయి. లోక్సభలో కరవుపై నిన్న ప్రారంభమైన చర్చలో భారతీయ జనతా పార్టీ సభ్యులు వీరేంద్ర సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవాళ దిగువ సభను కుదిపేశాయి. నేషనల్ హెరాల్డ్ అంశాన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ వీరేంద్ర సింగ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్సభ సమావేశమైన వెంటనే ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన సభ్యుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ దశలో జోక్యం చేసుకున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు సభా గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతిపక్ష సభ్యులపై కూడా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ये एक प्रजातंत्र का मंदिर है, क्या इसी उदाहरण ऐसे बातों से इसको पॉल्यूट करना चाहते हैं? आपसे यही रिक्वेस्ट करता हूं कि उन मेंबर के ऊपर एक्शन लीजिए, कड़ा से कड़ा शिक्षा दीजिए. दूसरा चीज ओपनली अपॉलॉजी वो अपॉलॉजी करें. When Kargej is saying that this is a लोकतंत्र का प्रजा मंदिर, ये मंदिर ठीक तरह से चले इसका दायित्व भी सबके ऊपर है. लोगों ने वेल में आके हिटलर मोदी तानाशाही नहीं चलेगा. प्राइम मिनिस्टर ऑफ इंडिया, the darling of the Indian masses, how do you call him a Hitler? You are not there in the house. The chair was not there in the house. The deputy speaker was there. Some of the members went up to the deputy speaker, thrown the paper on the deputy speaker's face. What action should be taken against them? So let us control our members. Let us maintain decorum. अब उनके ऊपर भी एक्शन लेना है. ఖర్గే, వెంకయ్య మధ్య వాదోపవాదాలు సాగుతుండగానే తప్పు చేసిన అధికార, విపక్ష సభ్యులపై చర్య తీసుకోవాలని తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ చెప్పగా ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా సభ్యుడిని హెచ్చరించినట్టు తెలిపారు. అప్పటికి వీరేంద్ర సింగ్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ నిరసన తీవ్రం చేయగా సభ ఒకసారి వాయిదా పడింది. తర్వాత కూడా ఆందోళన కొనసాగించిన కాంగ్రెస్ కేంద్రం వైఖరిని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ వైఖరిని కేంద్రం తప్పుపట్టింది. आज अगर आप उनको सस्पेंड नहीं करेंगे, अनकंडीशनल अपॉलॉजी नहीं मांगते, तो इस सदन का गौरव जाएगा और मेंबर्स के गौरव जाएंगे. इसीलिए हम इसको प्रोटेस्ट करके आज का दिन वॉकआउट करते हैं और जब तक आप उनको अपॉलॉजी सस्पेंड नहीं करते फिर हम उसको उठाएंगे. हमारे सभी सदस्य और सभी मान्य सदस्य इस बात से सहमत हैं कि किसी के पास ये अधिकार नहीं है कि किसी के
व्यक्तिगत तौर से कोई टिप्पणी की जाए। सूखे पर बहस प्रारंभ करके अचानक वेल के भीतर आके पिछले 2 दिनों से हंगामा मचा रहे हैं और स्पीकर के टेबल तक भी चढ़ जा रहे हैं। क्या वो अपने आप में स्पीकर का अपमान नहीं है? क्या अपने आप में संविधान का अपमान नहीं है? क्या वो अपने आप में पूरे सदस्यों का अपमान नहीं है? కాంగ్రెస్ కు మద్దతుగా తృణమూల్ సభ్యులు కూడా వాకౌట్ చేయగా తర్వాత లోక్సభ సజావుగా సాగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ సభ్యులు నిరసన కొనసాగించగా రాజ్యసభ 3వ రోజు కార్యకలాపాలకు నోచుకోలేదు. ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను అరగంట వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి మారక మరో 3 సార్లు వాయిదా పడిన సభ చివరకు రేపటికి వాయిదా పడింది. चौधरी मनोहर सलीम పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలకు తరచూ ఆటంకాలు ఎదురవడంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండానే ఘాటు విమర్శలు గుప్పించారు. కేవలం కొందరి అభీష్టాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుకు సాగదని అన్నారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలగడం వల్ల కేవలం వస్తుసేవల పన్ను బిల్లు మాత్రమే కాకుండా పేదల అభివృద్ధితో ముడిపడిన ఎన్నో కార్యక్రమాలు నిలిచిపోయే పరిస్థితి తలెత్తిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ హిందీ పత్రిక దైనిక్ జాగరణ్ ఢిల్లీలో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ వర్తమాన రాజకీయాలు సహా అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను ప్రధానంగా ప్రస్తావించిన ప్రధాని సభ జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ అంశంపై పార్లమెంట్లో కాంగ్రెస్ తరచూ నిరసన వ్యక్తం చేస్తున్న వేళ ఆ పార్టీపై పరోక్ష విమర్శలు గుప్పించిన ప్రధాని ప్రజాస్వామ్యంలో కేవలం కొందరి ఇష్టాయిష్టాల ప్రకారం చట్టసభలు పనిచేయవని అన్నారు. తోచిన విధంగా పనిచేస్తామనే ధోరణితో ఉంటే దేశాన్ని నడపడం ఎలా సాధ్యమని ప్రధాని పరోక్షంగా కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్న వస్తు సేవల పన్ను బిల్లుకు ఆటంకాలపై ఆవేదన వ్యక్తం చేసిన మోదీ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుతో వస్తు సేవల బిల్లు సహా పేదవారితో ముడిపడిన అనేక చట్టాల ఆమోదానికి ప్రతిష్టంభన ఏర్పడిందని అన్నారు. ఈ సందర్భంగా గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఘాటు విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను మరింత భాగస్వామ్యం చేసి ఉంటే దేశం 1000 రెట్లు మరింత ముందుకు వెళ్లేదని అభిప్రాయపడ్డారు. అందుకే తాము స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలతో ప్రభుత్వ నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో పాత్రికేయ రంగం పనితీరుపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ ప్రభుత్వ ప్రైవేటు రంగాలపై మాట్లాడే పాలకులకు భిన్నంగా ముద్ర యోజన లాంటి పథకాలతో తాము సరికొత్తగా ప్రజారంగాన్ని పెంపొందించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విజయరహస్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన పవార్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రధాని ఎన్సీపీ అధినేతను ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, వివిధ పార్టీల నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో దేశంలో 70వ దశకం తర్వాత నాయకులు ఆందోళనల నుంచి పుట్టుకొస్తే పవార్ స్వయం కృషితో ఎదిగారని కొనియాడారు. మరోవైపు 50 ఏళ్ల రాజకీయ జీవితంలో తానెప్పుడూ సభా కార్యక్రమాలకు ఆటంకాలు కలిగించలేదని పవార్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. एक अच्छे एडमिनिस्ट्रेटर के रूप में उनकी पहचान चारों ओर फैलती थी और मुंबई को आर्थिक जीवन को गति देने वाली नगरी, एक कालखंड आया, पूरा एक दशक आया कि जहां अंडरवर्ल्ड ने एक प्रकार से मुंबई के जीवन को तहस नहस कर दिया और एक अंधकार सा माहौल दिख रहा था कि अगर मुंबई अंडरवर्ल्ड के हाथ में चला गया तो क्या होगा। और मैं कहता हूं कि शरद राव की हिम्मत थी और उनका कौशल्य था कि उन्होंने मुंबई को अंडरवर्ल्ड से बचाया, उसे बाहर निकाला। इतने साल चाहे विधानसभा हो या चाहे राज्यसभा हो या चाहे लोकसभा हो, अमित शाह जी एक दिन भी कभी ऐसा आया नहीं कि जिस दिन में सदन की मर्यादा छोड़कर हमने कुछ कदम उठाए, न कभी सामने गए या कामकाज में रुकावट लाने के लिए कुछ कदम उठाए। ఉస్మానియా విద్యార్థులు తలపెట్టిన పెద్దకూర పండుగ విశ్వవిద్యాలయం పరిసరాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. పండుగ నిర్వహించరాదన్న న్యాయస్థానం ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేయగా విశ్వవిద్యాలయ ప్రాంగణం నిరసన ప్రదర్శనలు, అరెస్టులతో ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో హైదరాబాద్లోని వేర్వేరు ప్రాంతాల్లో గోవులను రక్షించుకోవాలనే నినాదంతో గోరక్ష దివస్ నిర్వహించారు.
బోయులో విద్యార్థులు తలపెట్టిన పెద్దకూర పండుగ నిరసన ప్రదర్శనలు అరెస్టుల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ పండుగ నిర్వహించరాదన్న హైకోర్టు ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని గత రాత్రి నుంచే బోయులోని వసతిగృహాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బయటి వ్యక్తులు విశ్వవిద్యాలయంలోకి రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. పెద్దకూర పండుగ జరపరాదని ప్రకటించిన బజరంగ్ దళ్ ఇతర సంస్థల కార్యకర్తలు బోయులోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి. పెద్దకూర పండుగను ఆపితీరుతామన్న గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ ను ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సికింద్రాబాద్ నుంచి ఉస్మానియాకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టిన విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో పెద్దకూర పండుగకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్ జీడిమెట్టలో భాజపా ఆర్ఎస్ఎస్ నాయకులు షాపూర్ మార్కెట్ పురవీధుల్లో బైఠాయించి గోవులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. సికింద్రాబాద్ లక్ష్మీనారాయణ ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోమాత పూజలు చేశారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని భాగ్యనగర్ గోసేవా కేంద్రంలో గోమాతకు పూజలు చేసిన ఆధ్యాత్మికవేత్త పరిపూర్ణానంద స్వామి సంస్కృతి సంప్రదాయబద్ధంగా పూజించే గోవులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మరోవైపు పెద్దకూర వండుకుని తిన్నామంటూ కొందరు విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ఛాయాచిత్రాలు ప్రదర్శించగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ విద్యార్థి వేదిక ఢిల్లీలోని ఎర్రకోట ముందు పెద్దకూర పండుగ నిర్వహించింది. సొంతిల్లు ఉండాలన్న ప్రతి పేదవాడి కలను తెరాస ప్రభుత్వం నిజం చేసి చూపిస్తుందని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 పడక గదుల ఇళ్లకు హైదరాబాద్లో పలుచోట్ల ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. వచ్చే ఏడాది కాలంలోనే పేదలకు 10,000 ఇళ్లు కట్టిస్తామని వేర్వేరు ప్రాంతాల్లో మంత్రివర్గ సహచరులతో 2 పడక గదుల ఇళ్లకు శంకుస్థాపన చేసిన తరువాత తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు తెరాస సర్కార్ అన్ని చర్యలు చేపడుతోందని వివరించారు. మొన్ననే ఐడిహెచ్ కాలనీలో దగ్గర 400 ఇళ్లు కట్టి నిర్మాణం పూర్తి చేసి దసరా నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందులో అక్కడ నివసించే పేదలు గృహప్రవేశం కూడా చేయడం జరిగింది. ఈ 200 ఇళ్లతోని 400 ఇళ్లతోని హైదరాబాద్ కానీ హైదరాబాద్ లో బస్తీలన్నీ కానీ ఏకకాలంలో సమస్య పోవాలి. మాకు కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు మనందరి తరఫున ప్రభుత్వం తరఫున మన వాళ్ళందరికీ చెప్పమన్న మాట ఒకటే, ఈ 4 ఏళ్ల కాలంలోనే హైదరాబాద్ మహానగరంలో దాదాపు 1,00,000 పైచిలుకు ఇళ్ల నిర్మాణాన్ని చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా. వరంగల్ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేసిన తెరాస స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో వరంగల్ స్థానాన్ని ఏకగ్రీవంగా సొంతం చేసుకోనుంది. ఈ స్థానంలో ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులెవరూ లేకపోవడం, నామినేషన్లు వేసిన 5 స్వతంత్రుల్లో ఒకరి నామినేషన్ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురికావడం, మిగిలిన 4 తమ పత్రాలను ఉపసంహరించుకోగా తెరాస అభ్యర్థి కొండా మురళి ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనమైంది. కొండా మురళి ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయమైనందున తెరాస కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. వర్షాభావం వల్ల నెలకొన్న కరువు తీవ్రతను అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్ వచ్చిన కేంద్ర బృందాలు 2వ రోజు కర్నూలు, ప్రకాశం జిల్లాలో పర్యటించాయి. అనంతపురం జిల్లాలో పర్యటించిన బృందం ఇవాళ కర్నూలు చేరుకుని అక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించింది. అనంతరం జిల్లాలో పరిస్థితి కేంద్ర బృందానికి వివరించిన కలెక్టర్ విజయమోహన్ వర్షాభావం వల్ల 3,47,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. 310 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని కోరారు. బెహారా, మీనా, గోవర్ధన్లతో కూడిన 3 సభ్యుల కరవు బృందం ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు మండలం మల్లాపాలెంలో చీమల దిన్నె చెరువును పరిశీలించారు. తరువాత ఎర్రగొండపాలెం మండలం పిల్లికుంట తండాలో ఎండిన పత్తి పంటను పరిశీలించింది. మరోవైపు కొన్ని జిల్లాల్లో కరవు, కొన్ని జిల్లాల్లో వర్షాలతో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు తక్షణం నిధులు విడుదల చేసి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడును కలిసిన ఆయన కరవు పరిస్థితులను అధిగమించేందుకు 2,000 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఇటీవలే నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు 3,759 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. పటాన్చెరు శాసనసభ్యుడు మహిపాల్ రెడ్డికి 2.5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మెదక్ జిల్లా సంగారెడ్డి అదనపు మున్సిఫ్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత ఏడాది మే నెలలో పటాన్చెరు సమీపంలోని పాసమైలారం పారిశ్రామికవాడలోని వర్క్ స్టైల్ పరిశ్రమలో అక్రమంగా ప్రవేశించడమే కాకుండా డబ్బు కోసం బెదిరించడం, దుర్భాషలాడారన్న అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేసుకోవడానికి 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు బెయిల్ మంజూరు చేసింది.
2002లో కారుతో ఢీకొట్టి పరారైన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు విముక్తి లభించింది. ఈ కేసులో సల్మాన్ను దోషిగా నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవని ప్రకటించిన బాంబే హైకోర్టు ట్రయల్ కోర్టు విధించిన 5 ఏళ్ల జైలు శిక్షను కొట్టివేసింది. సరైన సాక్ష్యాలు లేనందున సల్మాన్పై నమోదైన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ కిక్కిరిసిన కోర్టు హాల్లో జస్టిస్ ఏఆర్ జోషి తీర్పు వెలువరించారు. సల్మాన్పై అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న న్యాయమూర్తి కీలక సాక్షుల వాంగ్మూలాల్ని నమోదు చేయలేదని తెలిపింది. గాయపడిన సాక్షుల వాంగ్మూలాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మధ్యాహ్నం 1:30కు కట్టుదిట్టమైన భద్రత మధ్య బాంబే హైకోర్టుకు వచ్చిన సల్మాన్ తీర్పు వెలువడగానే సంతోషంతో ఉద్వేగానికి గురైనట్టు అక్కడ ఉన్నవారు తెలిపారు. ఈ కేసులో హైకోర్టు తీర్పును పరిశీలించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. 6 రోజులు నష్టాల్లో పయనించిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం 6 సెషన్లలో 1133 పాయింట్లు కోల్పోయిన సూచీ ఇవాళ 216 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఈ ఉదయం 25,137 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఒక దశలో 25,034 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ తగ్గిన ధరల కీలక రంగాలకు చెందిన వాటాలు కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపగా 25,289 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 25,252 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 71 పాయింట్లు పెరిగి 7,683 వద్ద ముగిసింది.